బి గ్రూప్లో ఉన్న 18 కులాలు మా ఉపకులాలే. ఈయన అంటుండే కదా మాంగు గరోడి అని, మావే. కానీ వాళ్ళు మాతోనే పోటీ పడలేకపోతున్నారు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే మాదిగ గ్రూపులో ఉన్న 17 కులాలు ఉన్నాయి కదా, వాళ్ళు మాదిగలతో పోటీ పడలేకపోతున్నారు. మాతో సమానంగా ఉద్యోగాలు రావట్లేదు అలా. కనుక వీటిని గమనించిన అఖ్తర్ గారు 3 గ్రూపులుగా చేసిండు. నెంబర్ 1 గ్రూప్ ఆర్థికం, సామాజికం, విద్య, ఉద్యోగం, వెనకబాటుతనం, పూర్తి వెనకబాటుతనం. ఈ 59 కులాల్లో ఇటు ఏరి 15 కులాలు పెట్టిండు. ఈయన కులాన్ని చూడలేదు, కుల వృత్తిని చూడలే. అట్టనే బి గ్రూప్లో కూడా ఈ ఇప్పుడు 1,11,000 ఉన్నారు కదా బుడగ జంగాలని, వాళ్ళు పోయినసారి బి గ్రూపు, ఇప్పుడు ఏ గ్రూపులు ఉన్నారు. అంతేందుకు మాది వాళ్ళకు అతి దగ్గర ఉన్న డక్కలి వాళ్ళు పోయినసారి బి గ్రూపులు ఉన్నారు, ఇప్పుడు ఏ గ్రూపులు ఉన్నారు. కారణం ఏంది అంటే వీళ్ళు మాతో పోటీ పడలేకపోతున్నారు, మేము తీసుకుంటున్నాం వాళ్ళ అవకాశాలు. కనుక వాళ్ళను బీల నుంచి తీసి ఏలో పెట్టారు. ఇదంతా ఓకే. ఇప్పుడు మీరు సతీష్ మాదిగ, మీరు ఒక మాదిగ సామాజిక వర్గం, 32 లక్షలకు పైగా ఉన్నటువంటి మాదిగలకు 9% మెట్లిస్తారు, 15 లక్షలు కూడా లేనటువంటి మాలలకు 5% మెట్లిస్తారని మందకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. 11% మాదిగలకి ఇవ్వాలంటారు. సో దీని మీద మీరు ఏం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ నాయకులైనందుకు దీన్ని మాట్లాడలేదు కదా, దీని గురించి ఏమైనా సతీష్ మాదిగ? దీన్ని దయచేసి సమాజానికి మేము ఒకటే చెప్తున్నాం, మందకృష్ణ మాదిగ గారికి చెప్తున్నాము, సమాజానికి కూడా తెలియజేస్తున్నాం. ఆయన మాయమాటలు ఇన్ని మోసపోతున్న వ్యక్తులకు కూడా నేను చెప్తున్నాను సమాధానం. మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 15% రిజర్వేషన్, 15%. ఇది చట్టబద్ధతతో ఉన్న రిజర్వేషన్ 15%. ఈ 15%కి 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో నెంబర్ 1 కులం మాదిగలు 32,30,30,000 మంది ఉంటారు. మాలలు 15,35,000 మంది ఉంటారు. 3వ కులము నేతకానోళ్ళు ఉంటారు, 1,33,000. 4వ కులము 1,11,000 బుడగ జంగాలు ఉంటాయి. అయితే వీళ్ళతో పాటుగా మిగతా చిన్న చిన్న కులాలు ఉన్నాయి కదా, ఉప కులాలు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఈ 3 గ్రూపులు చేయడం జరిగింది. ఈ 3 గ్రూపులలో ఫస్ట్ ఉన్న 11 కులాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి 4 మిగిలినాయి. అందులో మిగతా 8 పక్కకి తీసిరు, వేరే గ్రూపులలో వేసిరు. ఇప్పుడు ఈ మాదిగలకు సంబంధించుకున్న 7 కులాలను తీసుకొచ్చి ఏ గ్రూప్లో పెట్టిండ్రు అంటే బుడగ జంగాని, డక్కలి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. అంటే 1,77,000 మందికి 1% ఇచ్చారు. ఆ తర్వాత మాదిగలది 32 లక్షల మాదిగలు ఒకరే కాదు, ఇప్పుడు 32,70,000 అయినాయి. అంటే మిగతా 17 కులాలు ఉన్నాయిగా, 9 వచ్చింది. ఆ తర్వాత సి గ్రూప్ మాల ఒకటే కాదు, మాల ఒకటి 15 లక్షలే. బాగా గుర్తుపెట్టుకోండి, మాల కులం ఒకటి 15 లక్షలే, మిగతా 2,70,000 కలిపినాయి ఇందులో. అవి ఎవరు? 25 కులాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సి గ్రూప్లో ఉన్న జనాభా 15 లక్షలు కాదు, 17,35,000 జనాభా. కనుక వాళ్ళకి 5. నిజానికి మాల కాడికి అనుకుంటే, మాదిగ కాడికి అనుకుంటే, ఇద్దరివి అనుకుందాం. మాది మిగతా 57 కులాలు పక్కన పెట్టినా 32 ఉంటే నాకు 10 వస్తాయి, 15 ఉన్నందుకు వానికి 5 వస్తాయి. ఎవరి కన్ను మూసుకొని చిన్నపిల్లగాని అడిగితే చెప్తారు. 15 ఉన్నది కనుక వారికి 5 వస్తాయి, 32 ఉన్నాం కనుక మాకు 10 వస్తాయి. కానీ మనం మిగతా మా పక్కన ఉన్న మా కులాలకు ఏం కావాలి? కనుకనే మాదిగలు ఉపకులాలుగా గతంలో పిలువబడ్డ బుడగ జంగాని వీళ్ళకందరికీ కూడా ఈ 10లో నుంచే ఒకటి ఎక్కడ పెట్టినాము. వాళ్ళని పెట్టకపోతే 10 బరాబర్ ఉంటాయి. కనుక ఈ టెక్నికల్గా తెలుసుకోండి. మీరు ఏం చెప్పదలుచుకోరు? మందకృష్ణ మాదిగకి ఏం చెప్పదలుచుకోరు? ఆయన ముఖ్యమంత్రిని కలిసిండు, ఆయన కొన్ని మిస్టేక్స్ను, ఆ లోపాలను కూడా ఎత్తి చూపించే ప్రయత్నం చేసిండు. సో మీకేమనిపిస్తుంది? ఈ లోపాలను మీరు జీర్ణించుకుంటున్నారా, జీర్ణించుకోలేకపోతున్నారా? దాన్ని ఏమైనా సరి చేసుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే కంటిన్యూ అవుతుంది? అట్లా మాట చెప్తున్నాండి, ఆల్రెడీ సెమీ అఖ్తర్ గారు సరి చేసిండండి. ఇక మేము సరి చేసేది ఏముంది? ఇంకా ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం అయింది. కృష్ణమాదిగా మైండ్ జర ఖరాబ్ అయింది. ఒకటి ఏబిసిడీలో వరకు 40 సంవత్సరాల పోరాటం ఇది. ఏబిసిడీల పోరాటం 40 సంవత్సరాలది. కృష్ణమాదిగ నాయకత్వంలో 30 ఏళ్ళు, సదాలక్ష్మి నాయకత్వంలో 10 ఏళ్ళు జరిగింది. అంటే ఈ 40 సంవత్సరాల యొక్క పోరాట ఫలితము రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు వస్తే సమరం లేకుండా చేసిండు ఆయన మందకృష్ణమాదిగ. తనకు వచ్చినట్టుగా, తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, అసలుకు ఆయన షమీన్ అఖ్తర్ గారికి ఏకసభ్య కమిషన్కి ఏం రిపోర్ట్ ఇచ్చిండు? ఆయన ఏం పిటిషన్ ఇచ్చిండు? ఆయన ఎంత వాట కావాలని అడిగిండు? ఏ కులాన్ని ఏ గ్రూప్లో పెట్టమని అడిగిండు? దాన్ని బయట పట్టమను.
ఆయన ఫిగర్ అడగలేదు, ఏ కులాన్ని ఎక్కడ పెట్టమని చెప్పేసి అని కూడా అడగలేదు. కానీ నేను చూపెడతా. తెలంగాణ మాదిగ ఉపకులాల సంఘాల తరపు నుంచి నేను ఇచ్చిన మెమరాండం, నేను క్లియర్ కట్గా వర్గీకరణ ఎట్ట జరపాలన్నా కూడా నేను ఇచ్చిన దాంట్లో కొన్ని వచ్చినాయి, అందులో ఆయన పెట్టిన వర్గీకరణలో వచ్చినాయి. మళ్ళీ ఈయన ఏం పెట్టినా బహిరంగపరచమని. ఈయనకు నిజానికి చెప్తున్నా, ఈ యొక్క 1000 గొంతుల లక్ష డప్పులు మోగలేదని బాధ ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం అనేది అతనికి ఇష్టం లేదు. నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం అందకృష్ణకి ఇష్టం లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.